ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ప్రభులు వారి దినమున మనతో మాట్లాడుతున్నారు. అది కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. యెహోవా తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఎస్, దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలను తన అనాది సంకల్పము చొప్పున తన ప్రణాళికలో ఎన్నుకున్నటువంటి తన బిడ్డలను తన స్వాస్థ్యంగా అభివర్ణిస్తున్నాడు. ఎస్, తన ఆస్తిగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. అట్టి స్వాస్థ్యాన్ని ఏ దినము కూడా దేవుడు విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుని నమ్ముకునే వాడిగా ఉన్నావా? లేదు, ఆ దేవుణ్ణి అమ్ముకునేవాడిగా ఉన్నావా? లేదు, ఆ దేవుని కొరకు బ్రతికేవాడిగా ఉన్నావా? మరి ఆ దేవుని మీద బ్రతికేవాడిగా ఉన్నావా? ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మనలను క్రియేట్ చేశాడు, మనం ఆయన్ని క్రియేట్ చేయడం. మనం క్రియేట్ చేసిన వాటికి అనేకమైనటువంటి అంగులు దిద్దుతున్నాం. వాటన్నిటికీ మనము విశ్వాసం చూపిస్తున్నాం. కానీ మనలను క్రియేట్ చేసిన ఆ దేవాతి దేవునికి మనం లోబడగలిగినట్లయితే ఖచ్చితంగా మనల్ని ఎన్నడూ దేవుడు విడనాడు. తన అరిచేతిలో మనల్ని భద్రపరుచుకుంటాడు. తన రెక్కల నీడలో మనల్ని కప్పుకుంటాడు. అంతేకాదు, తన రక్షణ హస్తమ క్రింద మనల్ని నడిపిస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఆయన స్వాస్థ్యంగా ఉందామా? మరి ఉందాము అంటే ఈ వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, లోబడితే ఖచ్చితంగా ప్రార్థన విందాం. అందరూ కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, ఇదిగో ఈ దినమున నీవు ఇచ్చిన ఈ వాగ్దానము నీ ప్రియ బిడ్డలమైనటువంటి మా అందరిలో నాయన నూతనముగా ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభా, మిమ్మల్ని నమ్ముకొని జీవించే బిడ్డలుగా, మీకోసమే బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని, మీకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా మేము ఈ లోకములో ఉండాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. అట్టి ఆశ కలిగిన మా ప్రాణములను నీవు తృప్తిపరిచి నాయన నీవు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొందమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామములో మీ పాదాల దగ్గర మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.